Dear students, solve x square minus 7x plus 12 equal to 0. What is the meaning of solve? Finding values of x which make this equation as 0. Means finding roots or finding zeros of polynomial. Already in first method we discussed factorization. This is already over. Now method 2. Using formula. So, what is the formula? For ax square plus bx plus c is equal to 0, equation is in terms of x. So, the formula is, అంటే ఇక్కడ ఈక్వేషన్లో ఏబీసీలు కాకుండా ఏ లెటర్ ఉంది? ఎక్స్ ఉంది. లెటర్ ఎక్స్ ఉంది. ఆ ఎక్స్కి స్క్వేర్ ఉంది. అంటే ఏ లెటర్ ఉంది అదర్ దాన్ ఏబీసీ? ఎక్స్ ఉంది. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు అని రాయాలి. ఇక్కడ లెటర్ వై ఉందనుకోండి, ఇక్కడ వై ఈక్వల్ టు అని రాయాలి. అంటే ఏవై స్క్వేర్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు other than ABC, what letter you are having? Y. So you have to write y equal to the formula. X ఉంది కాబట్టి x equal to the formula minus b plus or minus root over b square minus 4ac by 2a. Minus b plus or minus root over b square minus 4ac by whole divided by 2a. Now, find ABC by comparison. Ax square plus bx plus c equal to 0. Coefficient of x square is 1. So, compare a equal to how much? 1. A equal to 1. What is b? You have to take along with the sign. X coefficient is plus b. So, plus b. దీని ముందు సింబల్ ఏమి రాయలేదంటే ప్లస్ ఉన్నట్టేగా. ఈక్వల్ టు వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ హియర్ విత్ సైన్? -7. వాట్ ఈజ్ సి? సింబల్ ఆఫ్ సి ఈజ్ ప్లస్. సో సికి ముందు సింబల్ ఏమి రాకపోతే ప్లస్ ఉన్నట్టు. ఈక్వల్ టు హౌ మచ్? +12. నౌ రీప్లేస్ ఆల్ దీస్ ఏబిసి ఇన్ దిస్ ఫార్ములా. So that equal to minus b is -7. In the next step, minus into minus become plus or minus root over -7 whole square minus 4. A means 1, c is 12 by 2a, 2 into 1. Minus into minus plus or minus root over -7 whole square. In whole square minus become plus. 7x ki square ante 49 minus 4 1s are 4, 4 12s are 48 by 2 1s are 2. 7 plus or minus 49 minus 48, 1. So root 1 by 2. That equal to 7 plus or minus root 1 is 1 by 2. ఒకసారి ప్లస్ ఇన్ బిట్వీన్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ ఇన్ బిట్వీన్ తీసుకోవాలి. అంటే 7 plus 1 by 2, 7 minus 1 by 2. 7 plus 1, 8, 8 by 2,
4 times. 7 minus 1, 6 by 2, 3 times. If you observe, the formula is written x equal to. So in the LHS side, you are having x equal to. So x equal to. So x equal to 4, x equal to 3 are the roots, or 0 of polynomial. Ante this formula is much convenient when compared to factorization, because some of them may feel a little difficult to find out the factors. అంటే ఫ్యాక్టర్స్ ఉంటే సమ్ని ఈజీగా చేయొచ్చు, మరి ఫ్యాక్టర్స్ లేకపోతే, సపోజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. మరి దీనికి ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? 1 ప్లస్ 1, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1ఏగా. మరి 1కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 into 1 ఆర్ -1 into -1. మరి ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి? యాడ్ చేసినప్పుడు -1 రావాలి. మరి -1 వస్తుంది యాడ్ చేస్తే ఎంత? 2 వస్తుంది. ఇక్కడ యాడ్ చేస్తే -2 వస్తుంది. మనకి ఎంత రావాలి? -1 కదా రావాల్సింది. ఫ్యాక్టరైజేషన్లో ఫ్యాక్టర్స్ ఇలాగేగా చేసేది. మరి ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఫ్యాక్టర్స్ లేవు అంటే యూ కెనాట్ ఫ్యాక్టరైజ్. దెన్ హౌ టు ఫైండ్ రూట్స్? ఇఫ్ యూ యూజ్ దిస్ ఫార్ములా అగైన్, విచ్ ఫార్ములా? x equal to minus b plus or minus root over b square minus 4ac by 2a. If you use this formula, you will get factors. Factors may be real or complex. అంటే ఫ్యాక్టరైజేషన్లో మనం రియల్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలం. ఫ్యాక్టరైజేషన్లో రియల్ రూట్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలం. 4 and 3 ఆర్ రియల్ నెంబర్స్. ఫార్ములా మెథడ్లో ఫ్యాక్టర్స్ ఉన్నా చేయగలం, ఫ్యాక్టర్స్ లేకపోయినా మనం రూట్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు యూజింగ్ ద ఫార్ములా. అంటే ఈ ఫార్ములాతో రియల్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఫ్యాక్టర్స్ ఉంటే రియల్ రూట్స్ వస్తాయి, ఫ్యాక్టర్స్ లేకపోతే కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. సాల్వ్ చేయండి. కంపేర్ వాట్ ఈజ్ ఏ ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు -1, c ఈక్వల్ టు 1. రీప్లేస్ ఇన్ ద ఫార్ములా. -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b square -1 whole square minus 4ac by 2a. Minus into minus plus 1 plus or minus root over 1 square -1 whole square 1 minus 4ac. 4 ones are 4 by 2a 2. 1 plus or minus root -3. రూట్ లోపల మైనస్ ఉంటే అది కాంప్లెక్స్ నెంబర్, అంటే రియల్ నెంబర్ కాదు. అబ్జర్వ్ చేయండి పైన ఒకసారి. రూట్ లోపల ఏ నెంబర్ వచ్చింది? 1. ఇక్కడ 1 వచ్చింది. రూట్ లోపల 1 ఉంటే, అంటే రూట్ లోపల పాజిటివ్ నెంబర్ ఉంటే రియల్ అవుతుంది. రూట్ లోపల నెగిటివ్ నెంబర్ ఉంటే నాట్ రియల్ అంటే
నాట్ రియల్ అంటే కాంప్లెక్స్ అంటాం. సో దీస్ టూ రూట్స్, ప్లస్తో ఒక రూట్ మైనస్తో ఒక రూట్ ని ఏమంటాం? కాంప్లెక్స్ రూట్స్ ఆర్ ఇమాజినరీ. కాంప్లెక్స్ అనొచ్చు, ఇమాజినరీ అని కూడా అనొచ్చు. అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ √3, ఈ మైనస్ రిమూవ్ చేసి ఐ అని రాశాను. అంటే రూట్ లోపల మైనస్ ఉంటే దాన్ని రిమూవ్ చేసి రూట్కి అవుట్ సైడ్ ఐ అని రాయాలి. సో ఏ రూట్స్ వచ్చాయి? ఇమాజినరీ రూట్స్ వచ్చాయి, అంటే కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయి. ఫ్యాక్టరైజేషన్లో మనం ఇది ఫైండ్ అవుట్ కష్టం. సో ఫార్ములా ఈజ్ వెరీ మచ్ కన్వీనియంట్ ఫర్ ఫైండింగ్ రియల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇమాజినరీ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్, వై యూ గాట్ √3i in the place of √-3. You can write like this. Root AB, root A into root B. √-1, √-1 is imaginary. So this way you get √-3 as √3i. Instead of these steps, directly you can write like this. Simply remove minus in the root and keep I. Right.